రూపాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు అత్యున్నత నామమున శుభాలు. స్వాగతం. 119వ కీర్తన 136వ వచనం. సామ్ 119 వర్స్ 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, ఈ వాక్య భాగము నుండి మాకు కావలసినటువంటి సత్యమును మీరు బయలుపరిచి బోధించండి. వెనుచున్న ప్రియులందరూ కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడి రూపాంతరపరచబడుతూ నీ వాక్యానుసారంగా జీవించుటకు, నిన్ను మహిమపరచుటకు, ఇతరులకు మాదిరికరంగా మేలుకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. 119వ కీర్తన ప్రతి కాలంలో, ప్రతి తరంలో పరిశుద్ధులుగా, భక్తులుగా, దేవుడికి ప్రియులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అమితంగా ప్రేమించిన కీర్తన. ఎందుకంటే వారికి దేవుడికి మధ్యలో ఉన్నటువంటి అనుబంధాన్ని గట్టిపరిచి స్థిరంగా ఉంచింది దేవుడి వాక్యమే. అండ్ ఈ కీర్తన దేవుడి వాక్యానికి సంబంధించినటువంటి విశిష్టతలు, దేవుడి వాక్యము ద్వారా ఒక వ్యక్తికి కలిగేటువంటి విమోచన, విడుదల, మరి అనేక రకాలైనటువంటి గొప్ప సత్యములను, దీవెనలను గురించి బోధిస్తుంది కనుక దాన్ని ఇష్టపడ్డారు. ఇక్కడ కీర్తనకారుడు 119, 136 వచనంలో ఒక గంభీరమైనటువంటి విషయమును ప్రస్తావించాడు. లేకపోతే ఆయన వ్యక్తిగత అనుభవం గురించి అక్కడ రాశాడు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుడితో చెప్తున్నాడు. ఈరోజు మన అంశం ఏంటంటే టీయర్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ రివర్స్. టీయర్స్ ఆర్ ఫ్లోయింగ్ లైక్ రివర్స్. కన్నీరు ఏరులై పారుతోంది. కన్నీరు ఏరులై పారుతోంది. ఆయన కీర్తనకారుడు, ఆయన భక్తిపరుడు, ఆయన ప్రార్థనాపరుడు, ఆయన దేవుడి తరపున దేవుడి యొక్క ఉద్దేశాల ప్రకారం లోకాన్ని చూశాడు. తన చుట్టూ ఉన్నటువంటి మనుషులను చూశాడు, వారి ప్రవర్తన చూశాడు, వారు దేవుడిలో ఎట్లా ఉన్నారు, ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేవన్నీ చూశాడు. ఒక ఇశ్రాయేలీయుడిగా, యూదుడిగా తన చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజాన్ని, ఇశ్రాయేలీయుల సంతతిని చూసినప్పుడు వారిలో అత్యధికులు ఆయన ధర్మశాస్త్రమును గైకొనుట లేదు, దేవుడి ధర్మశాస్త్రాన్ని అనుసరించటలేదు, దేవుడి ధర్మశాస్త్రానికి వారు విధేయత చూపి లోబడుట లేదు. ఇది అతనికి విస్తృతమైనటువంటి విషాదమును కలిగించింది, ఆవేదనను కలిగించింది. సో ఆయన వాడినటువంటి మాటని బట్టి చూస్తే నా కన్నీరు ఏరులై పారుచున్నది. అంటే కన్నీళ్ళు నదుల్లాగా పారడం అనేది ఒక అతిశయోక్తి. మామూలుగా అది సంభవము కాదు, నిజం కాదు. కానీ ఆయనకి ఎంత దుఃఖం ఉందంటే, ఆయన ఎంత ఏడుస్తున్నాడు అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పలేకపోయాడు. దాని గురించి బయటికి అందరికీ అర్థమయ్యే రూపంలో, చిత్ర రూపంలో దాని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన హృదయం అంతా కూడా విషాదముతో నిండిపోయింది. ఆయన కళ్ళ నిండా కన్నీరు ఉబికి వస్తోంది. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనంలో జనుల్లో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. ఇక్కడ ఇర్మియా ఒక విలాప ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ అని మనకి తెలుసు. తన దేశస్థుల దుస్థితిని చూసి దేవుడికి దూరస్తులుగా దుర్మార్గకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు కనుక ఆయన ఏడ్చాడు. కానీ దాంతోపాటు ఏం కోరుకుంటున్నాడు? దివారాత్రాలు ఆయన కన్నీరు విడవనట్లు, అంటే దివారాత్రము ఆయన కన్నీళ్లు విడవడానికి ఆయన తల జలమయముగా, ఆయన కళ్ళు కన్నీళ్ల ఊటగా ఉండాలనుకుంటున్నాడు. మనము మామూలుగా ఇది ఒక సాధారణమైనటువంటి అందరికీ అర్థమయ్యేటువంటి ఎగ్జాంపుల్. మనం ఇల్లు కట్టినప్పుడు 1 అంతస్తు, 2 అంతస్తులు, 3 అంతస్తులు కట్టినప్పుడు దాని పై అంతస్తు మీద ఒక పెద్ద వాటర్ ట్యాంక్ పెడతాం. వాటర్ ట్యాంక్ కింద నుండి నీళ్లు పైకి పంపి నింపేసుకుంటాం. దాని నిండా నీళ్లు పెట్టుకుంటాం. ఎందుకంటే మనము ఇంట్లో ఏ గదిలో ఎప్పుడు ట్యాప్ ఓపెన్ చేసినా నీళ్లు జలజల అట్లా వేగంగా ఉధృతంగా వచ్చేసేందుకు. సో ఇర్మియా అంటున్నాడు, నా యొక్క తలనే ఒక కన్నీటి ట్యాంక్గా మార్చేసేయి. దాంట్లో ఎన్ని నీళ్లు పెడతామంటే నేను పగలేడ్చినా రాత్రి ఏడ్చినా ఊట నుండి నీళ్లు ఉబికినట్టు ఉబుకుతూ ఉండాలి. ఇట్లాంటి ప్రవక్తని మనము బహు అరుదుగా చూస్తాం. ఎందుకంటే ఇట్లాంటి ప్రవక్త ఆ కాలంలో, ఈ కాలంలో కూడా బహు అరుదుగా కనిపిస్తారు. కానీ ఆయన తన ప్రజల కొరకు ఎంత డీపెస్ట్ పెయిన్ని కలిగి ఉన్నాడో ఈ మాటల్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు.
ఆయనకి జీవితంలో మరొక ఆశ లేదు, ఆయనకి జీవితంలో మరొక ఆశయం లేదు. ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా, ఒక తోటి విశ్వాసిగా ఈ మనుషులు ఇట్లా ఎలా ఉండగలిగారు అనేటువంటి ఆలోచన మనకి తప్పకుండా రావాలి. మనము అట్లా ఎందుకు ఉండలేకపోతున్నాము అనేటువంటి విషయం కూడా మనకి తట్టాలి. బెండెట్టి అనేటువంటి ఒక ఫ్రాన్సిస్కన్ మాంక్, అంటే రోమన్ క్యాథలిక్స్ మధ్యలో కొన్ని వివిధ శాఖలు ఉంటాయి. దాంట్లో ఫ్రాన్సిస్కన్లు, దాంట్లో ఈయన ఒక సన్యాసి. ఆయన ఒక రోజున ఏడుస్తూ కనబడ్డాడు. బోరుగా ఏడుస్తుంటే ఆయన ఎవరో వచ్చి అడిగారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది, ఏదన్నా దెబ్బ తగిలిందా, నొప్పేస్తుందా, నష్టం కలిగిందా? ఆయన ఏడుచుకుంటూ కాసేపు అయిన తర్వాత ఇట్లా చెప్పాడు, ఐ వీప్ బికాస్ లవ్ గోస్ అబౌట్ అన్లవ్డ్. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ప్రేమను ప్రేమించకుండానే అది వెళ్ళిపోతుంది. అంటే అది ప్రేమ, ఆ ప్రేమను మనం ప్రేమించకుండానే అది వెళ్ళిపోతుంది, గతించిపోతుంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన మన కోసం మనల్ని ప్రేమించి మనకి ప్రతి విధమైనటువంటి క్షేమాన్ని ఇక్కడ తర్వాత లోకంలో కల్పించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని, దేవుడి వాక్యాన్ని, శాసనాన్ని, లేకపోతే సత్య ఉపదేశాన్ని ఇచ్చాడు. దాన్ని మనం పట్టించుకోకపోయేసరికి, దేవుణ్ణి ప్రేమించకపోయేసరికి ఆ ప్రేమ, మనల్ని ప్రేమించిన ప్రేమ, మన ప్రేమ నోచుకోకుండానే పోతోందని ఏడుస్తున్నాను అన్నాడు. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని. సో ఆజ్ఞలు గైకొనట్లేదంటే ఈ మనుషులకి దేవుడి మీద ప్రేమ లేదు అనేది కీర్తనకారుడికి అర్థమైపోయింది. సో అంతగా అతడు ఏడుస్తున్నాడు. కొన్ని మన హృదయాన్ని కలిచివేస్తాయి, కొన్ని విషయాలు మన కంటికి దుఃఖాన్ని తెప్పిస్తాయి, కొన్ని మనల్ని పగలు రాత్రి నెమ్మదిగా ఉండనివ్వవు, కొన్ని మనము ఆ యొక్క పెళ్ళుబుక్కినటువంటి విచారమును, దుఃఖమును బయటికి తెచ్చేంత వరకు మనము ఉండలేం. అట్లాంటి దాంట్లో ఒకటేంటంటే డిస్రిగార్డ్ ఫర్ గాడ్స్ వర్డ్. ఎవరైనా సరే దేవుడి వాక్యమును లెక్క చేయనప్పుడు, దేవుడి మాటను వారు అగౌరవపరిచినప్పుడు ఇది జరుగుతుంది. అందరికీ జరగదు, ఆ తరహా సంబంధమును దేవుడితో కలిగి ఉన్నవారికి జరుగుతుంది. విలాపవాక్యములు 2వ అధ్యాయం 18వ వచనంలో ఇట్లా రాయబడింది, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సియోను కుమారి ప్రకారమా నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. సో మనుషులు, విశ్వాసులు కూడా ఎట్లా ఉండాలి? సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవహించినట్లు దివారాత్రాలు కన్నీరు పారాలి, దానికి రెస్ట్ ఉండకూడదు, నీ కంటి పాపకు రెస్ట్ ఇవ్వకూడదు అని ఇర్మియా ప్రవక్త అక్కడ రాశాడు. సో మనము పాపుల కొరకు, అవిధేయుల కొరకు, భక్తిహీనుల కొరకు, అండ్ సో కాల్డ్ విశ్వాసులుగా ఉండి అవిధేయత చూపించేటువంటి వేషధారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ సంఘం, అది క్రైస్తవ విశ్వాసుల యొక్క బాధ్యత. దాని కొరకు మీరు విరామము తీసుకోవద్దు అని చెప్పాడు. కానీ ఈ స్థాయి క్రైస్తవ్యం ఇప్పుడు ఎంతమందిలో మనకు కనపడుతుంది? చిన్న వారికి కలిగినటువంటి చిన్న అసౌకర్యానికి, ఇబ్బందికి వారు విలవిల్లాడిపోయి దాన్ని భరించలేక సంఘాలు వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారున్న తరంలో ఇతరుల కోసం ఇంతగా విలపించేటువంటి వారు ఎక్కడ మనకు కనబడతారు? ఈ రోజుల్లో ఎవరు మనకు ఎక్కువ కనబడతారంటే కయీన్ దగ్గరికి నేరుగా దేవుడే వచ్చి నీ తమ్ముడు ఎక్కడ అని అన్నప్పుడు ఆయన ఏమంటాడు, నా తమ్మునికి నేను కావలి వాడనా? సో కయీన్ అంటున్నాడు, నా తమ్ముడు ఎక్కడున్నాడో నన్ను ఎందుకు అడుగుతున్నావు? నేనేమన్నా వాడికి వాచ్మెన్నా? వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని చూడడానికి? సో అట్లా ఎక్కువైపోయారు. ఒక భక్తుడు ఒకప్పుడు ఇట్లా రాశాడు, ఈ రోజున చాలామంది అవుట్వర్డ్ లాసెస్ కొరకు, అంటే బయట వారికి ఎదురయ్యేటువంటి నష్టాల కొరకు ఏడుస్తారే తప్ప వారిలో ఒక్కడు వారి ఇన్వర్డ్ లస్ట్ల కొరకు ఏడవరు, వారిలో ఉన్నటువంటి పాపపు ఇచ్చల కొరకు ఏడవరు. వారికి బయట కలిగినటువంటి ఆర్థిక లేక ఇంకో నష్టాని కోసం వారు ఏడుస్తారు, కానీ వారి లోపల వారిని చంపేస్తున్న పాపపు ఇచ్చలను బట్టి వారు ఏడవరు. ఫరో తనకు దేవుడి తీర్పుల ద్వారా తగిలిన దెబ్బలను బట్టి ఏడ్చాడే కానీ తన హృదయము కఠినముగా ఉంచుకున్నందుకు ఇదంతా జరిగింది అని అతడు బాధపడలేదు. సో మనిషి పాపానికి వచ్చేటువంటి శిక్షను బట్టి బాధపడుతున్నాడు, కానీ అసలు పాపము చేయుటయే నేను చేసిన పెద్ద అతిక్రమము అని పాపము చేసినందుకు బాధపడట్లేదు. ఆ రకంగా చాలామంది మనకి కనబడతారు. స్పర్జన్ కూడా ఒకసారి దీని గురించి ఇట్లా రాశాడు, అండ్ నీవు అంటే ఆయన విశ్వాసిని సంబోధించి చెప్తున్నాడు, దేవుని యందు ఉన్నటువంటి క్రైస్తవుల్ని సంబోధించి చెప్తున్నాడు, నీవు నీ యొక్క సంభాషణలో చాలా నీతి పలుకులు పలుకుతావు, నీవు
బాహ్యపరముగా మత సంబంధమైనటువంటి అభ్యాసాలన్నీ చేస్తావు, అంటే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, చర్చికి వెళ్ళడం, ఇతరత్ర చేస్తావు. కానీ నీవు ఎన్నడూ పాపుల విషయంలో కన్నీరు కార్చలేదు. నీవెప్పుడు వారి కోసం ప్రార్థన చేయలేదు. నీవెప్పుడు వారికి సువార్త చెప్పలేదు. నీవు దాన్ని అంతటిని నీ సేవకుడికి విడిచిపెట్టేసావు. అదంతా కూడా ఆయన భుజాల మీదకి నెట్టేసావు. అండ్ నీవేమీ చెయ్యవు. నీవేమీ చెయ్యకుండా ఉంటావు గనుక దేవుడు అన్నట్టు నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. సో నీ విషయంలో పాపుల యొక్క స్వరాలు దేవుడికి మొరపెడతాయి, నువ్వు వారి పట్ల బాధ్యతను మర్చిపోయావని. సో కీర్తనకారుడు అంతగా బాధపడడానికి గల కారణం ఏంటంటే దేవుడి వాక్యాన్ని విననటువంటి జనులు దేవుడికి డిజానర్ని, అవమానాన్ని తెచ్చారు. అండ్ డిస్ప్లెషర్ని, ఆయనకి ఆయాసం లేకపోతే ఆవేదన కల్పించారు. ఇప్పుడు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు, ఈ జనులు మరి బయట వారిని మనం తీసుకోవచ్చు, అంటే పాపులు దేవుడిని ఎరగనటువంటి అన్య జనాంగాన్ని మనం తీసుకోవచ్చు. వారు ధర్మశాస్త్రం గురించి విన్నా తెలుసుకున్నా దాన్ని పట్టించుకోలేదు. కాకపోతే ముఖ్యంగా ఇది దేవుడితో నిబంధన చేసినటువంటి వారికి సంబంధించిందిగా అధికంగా మనకు కనపడుతుంది. అంటే దేవుడి ప్రజలు, ఇశ్రాయేలీయులకి ఎవరికైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో వారు దాన్ని అనుసరించకపోవడం. మోషేను గొప్పగా ఎంచారు, కానీ మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు పట్టించుకోకపోవడం, అది వారి పాపం, అది వారి అవివేకం, అది వారి తెలివి తక్కువతనం, అది వారిలో ఉన్న అహంకారం. సో వారు చేస్తున్నది ఏంటి అంటే దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. ఈ రోజుల్లో చాలామంది బైబిల్ని చాలా సింపుల్గా తీసి పారేస్తారనమాట. దేవుడు ఇట్లా చెప్తున్నాడు అన్నా కూడా దేవుడు అట్లా చెప్తే చెప్పాడేమో, కానీ మా యొక్క సమాజం అట్లా నడవట్లేదు, మా సమాజంలో దానికి భిన్నంగా అన్నీ జరుగుతున్నాయి. సో దేవుడు చెప్తే చెప్పాడేమో, మా సమాజంలో ఏదైతే అంగీకరించబడుతుందో, మా సమాజంలో మాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, మా సమాజంలో మాకేదైతే అవి ఇవి అన్నీ తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందో దాన్నే మేము చేస్తాం. అరే చర్చిలో ఉండి చర్చిలో పాస్టర్లకే చర్చ్ మెంబర్లు అబద్ధాలు చెప్పినప్పుడు వారు దేవుడి మాటను ఎక్కడ తోసేశారు లేకపోతే ఎక్కడ తొలగించి పారేశారు అనేది మనము ఏమి ఆలోచించినా మనకి అర్థం కాదు. సో అట్లాంటి వారు ఎక్కువ ఉన్నారనమాట. వారికి కల్చర్లో అడాప్టబిలిటీ అనేది ముఖ్యం. అంటే మేము ప్రస్తుత సమాజంలో సంస్కృతి సాంప్రదాయాల్లో లీనమైపోవాలి, ఇమిడిపోవాలి, దాంట్లో మాకు ఇబ్బంది ఉండొద్దు. దేవుడి వాక్యం మాకు దానికి మధ్యలో వస్తుంది కనుక దాన్ని మేము తీసేస్తాం. ఆమోసు 6వ అధ్యాయం 1వ వచనంలో అందుకే ఇట్లాంటి వారి గురించి రాయబడింది. సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. ఎందుకంటే ఇశ్రాయేలు మీద విచారణకర్తలుగా ఉన్నారు, జనాల్లో ముఖ్య జనానికి పెద్దలుగా ఉన్నారు. వారికి ఎందుకు శ్రమ? ఎందుకంటే సియోన్లో నిర్విచారంగా ఉన్నవారిని, పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నవారిని, అండ్ షోమ్రోను పర్వతాల మీద ఏ బాధ, ఏ భీతి, ఏ భారము, దర్శనం లేకుండా నిశ్చింతగా పడి ఉన్న వారి గురించి వీరు ఏమీ చేయట్లేదు. నాయకులు వారిని సరిగ్గా దిద్దుబాటు చేసి సరైన మార్గంలో పెట్టట్లేదు. ఆమోసు 6:6లో పాత్రల్లో ద్రాక్షారసం పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొంచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గూర్చి చింతపడరు. సో చాలాసార్లు మన క్రిస్టియన్ చర్చెస్ని మనం తీసుకుంటే సోషలైజింగ్, వాళ్ళు వస్తారు, తింటారు, తాగుతారు, పోతారు. వాళ్ళు మరి ఆ టైంలో అయితే పాత్రలో ద్రాక్షారసం పోసుకొని తాగారు, అండ్ పరిమళ తైలం పోసుకున్నారంటే సెంట్ పోసుకున్నారు. ఎవ్రీ సండే సర్వీసుల్లో మనం చూస్తాం మంచిగా టిప్ టాప్గా మరి టాప్ టు బాటమ్ సెంట్, తర్వాత పర్ఫ్యూము లేకపోతే డియోడ్రెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది కొట్టుకుని వస్తారు, మంచి బట్టలు వేసుకుని వస్తారు, తలతల మిలమిల మెరిసిపోతారు. వచ్చినట్టే మరి వారు మసి కూడా వారికి తాకకుండా, ఒక చెమట బిందువు వారి మీద రాకుండా ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏసీ చర్చెసే ప్రిఫర్ చేస్తున్నారు. అట్లా వచ్చిపోతారు. కానీ ఆ వచ్చిపోయిన వారిలో యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి కాసింత చింతపడరు, బాధపడరు, దుఃఖించరు. ఎవరో కన్నీటితో ఒకవేళ విజ్ఞాపన ప్రార్థన చేసినా వీరు ఆ టైంలో ఆవులు ఇస్తుంటారు. సో అట్లాంటి వారికి రేపు శ్రమ రాకపోతే దేవుడు అన్యాయస్తుడిగా మిగిలిపోడా. సో ఎట్లా ఉందంటే క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా ఓడిపోతే ఏడ్చేవారు. యేసుప్రభు ఎవరి కోసమైతే రక్తం కార్చి ప్రాణాలు అర్పించి చనిపోయి సమాధి చేయబడి ఎంత అవమానాన్ని భరించి 3వ దినమున తిరిగి లేచాడో, ఆయన ఎవరి కోసమైతే ప్రయాసపడి దినమెల్లా చేతులు చాచి ఉంచాడో వారు రక్షణ పొందకుండా నశించిపోతుంటే వీరు కన్నీటి చుక్క కారవరు.
వీళ్ళవి డ్రై ఐస్ అన్నమాట, అంటే కళ్ళు ఎండిపోయాయి. వీళ్ళ ఇంట్లో వీళ్ళ కొడుకులు, వీళ్ళ కూతుర్లు నాశనానికి పోతున్నా వీళ్ళు ఏడవరు. వీళ్ళ తల్లిదండ్రులు నాశనానికి పోతున్నా వారికి ఇక అయిపోవస్తోంది జీవితం. వాళ్ళు సమాధికి చాలా దగ్గరగా వచ్చారు, ఎప్పుడో దాంట్లో పెట్టేయబడతారు. అయినా కూడా వారు రక్షణ పొందకపోతే వీళ్ళు కన్నీరు కారవరు. లూకా 19:41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. యేసుప్రభు యెరూషలేము పట్టణానికి సమీపంగా వచ్చినప్పుడు దాన్ని చూసి ఆయన ఏడ్చాడు. ఈ రోజుల్లో మనం మన సంఘాల స్థితిని చూసినప్పుడు, మన పట్టణాల స్థితిని చూసినప్పుడు, మన దేశ పరిస్థితి చూసినప్పుడు మనము కనీసం ఒక్కసారైనా ఏడ్చామా? రోమా 9వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు పౌలు ఇట్లా అంటున్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. సో అంతగా ఆయన వారి కోసము దుఃఖించాడు, భారం భరించాడు. ఒకప్పుడు సిఈ మాథ్యూస్ అనేటువంటి ఒక మంచి దీన సేవకుడు ఉండేవాడు. భారంతో వాక్యం చెప్పేవాడు. ప్రతి చోటికి వెళ్ళి అందరినీ రక్షణ పొందమని సువార్త ప్రకటించి వేడుకునేవాడు. అట్లాగే ఒక మీటింగ్స్కి వచ్చి అక్కడ మాట్లాడి చివరి రాత్రి మీటింగ్ కోసం ఆయన పాస్టర్ గారు కారులో తీసుకుపోతున్నాడు. సో పాస్టర్ గారు సిఈ మాథ్యూస్ వెనకాల ఉన్నారు, ముందు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు, పక్కన డ్రైవర్ ఉన్నాడు. సో పాస్టర్ చెప్పాడు, ఈయన మా చర్చ్కి వస్తాడు, ఏళ్ల నుండి ఎన్నో సందేశాలు విన్నాడు, ఇప్పుడు మొన్నటి నుండి మీవి కూడా వింటున్నాడు, ఇంకా కదలిక లేకుండా ఉన్నాడు, రక్షణ పొందకుండా ఉన్నాడు, చచ్చిపోతే నరకానికి పోతావని ఎన్నిసార్లు చెప్పినా కూడా మాట వినడు అని ముందున్నోడి గురించి చెప్పాడు. సో మళ్ళీ మాథ్యూస్ అతనికి నచ్చజెప్పబోయాడు. మళ్ళా ఆయనకు అవకాశం ఉన్నంతసేపు సువార్త చెప్పాడు. ఆ మనిషి మాత్రం ఏమీ కదలిక లేకుండా ఉండేసరికి ఒక్కసారి మాథ్యూస్ గారు బోర్ని ఏడ్చేశారు. కారులో ఉన్న నలుగురికి ఆయన అట్లా ఏడ్చేసరికి స్టన్ అయిపోయారు. కాసేపు ఆయన అట్లా వెక్కి ఏడ్చిన తర్వాత ఏడుపు ఆపినప్పుడు అప్పుడు ఆ ముందున్నోడు వెనక్కి తిరిగి అడిగాడు, ఎందుకంత ఏడ్చారంటే నీకోసమే అన్నాడు ఆయన. నీకోసమే నేను ఇంత దగ్గరకు వచ్చి ఇంత సువార్త చెప్పి నువ్వు నా కళ్ళ ముందు ఉండి నాశనానికి పోతే నేను ఏడవకుండా ఏం చేయతును. అది వాడిని కదిలిచ్చేసింది. ఇంతవరకు ఏమీ కదలిచ్చనిది మాథ్యూస్ గారి కన్నీరు వాడిని కరిగిచ్చేస్తే వాడు ఆ రాత్రి రక్షించబడ్డాడు. సో మనం ఆలోచించాలి, మనం కనీసం ఒక్క నశించే ఆత్మ కోసం ఎప్పుడైనా కాసింత కన్నీరైనా కార్చామా? నదుల్లాగా ఏర్లై పారేంత సీన్ మనకి లేదు, కానీ కొంచెమైనా మనము చేసామా? అవి భక్తిపరుల కన్నీరు, భారము గలవారి కన్నీరు, బాధ్యతను గుర్తించిన వారి కన్నీరు, దేవుని హృదయమును ఎరిగి దానికి దగ్గరగా బతికేటువంటి వారి కన్నీరు. అండ్ ఈ రోజుల్లో అట్లాంటి వారు చాలా తక్కువ, కనుక భూతద్దం పెట్టి వెతికినా మనకు కనబడరు. అండ్ ఈ వ్యక్తే నిజమైన స్పిరిచువాలిటీ, అంటే నిజమైన ఆత్మీయతను కలిగి ఉన్నాడు, ట్రూ మెచ్యూరిటీ, నిజమైన పరిపక్వతను కలిగి ఉన్నాడు, ట్రూ ఇంటిగ్రిటీ, యథార్థతను కలిగి ఉన్నాడు, హ్యూమిలిటీ, వినయమును కలిగి ఉన్నాడు, చారిటీ అంటే ప్రేమను కలిగి ఉన్నాడు, సోబ్రైటీ అంటే స్వస్థతను కలిగి ఉన్నాడు, ప్యూరిటీ అంటే పవిత్రతను కలిగి ఉన్నాడు. సో అట్లాంటి వారు మనకి కావాలి. సో సంఘాల్లో మనము మనుషులని చూసినప్పుడు వారు రక్షణ పొందకపోతే వారి గురించి మనం వారమంతా కనీసం ఒక్కసారైనా ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చకపోతే, కన్నీరు రాకపోతే దేవుడిని అడగండి, నాకు కన్నీరు రావట్లేదు, నా హృదయం పాషాణం అయిపోయింది, బండబారిపోయింది, మొద్దుబారిపోయింది, దానికి మళ్ళా నొప్పి తెలిసేటట్టు, దానికి గాయము ఏంటో గ్రహించేటట్టు, దానికి మెత్తబడి అది కన్నీరు విడిచేటట్టు చేయమని అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. సో చివరిలో ఒకసారి భార్యాభర్తల మధ్యలో ప్రతిరోజు తగాదా. సో ఇద్దరు మరి ఎన్నో ఏళ్లుగా అట్లాగే తగాదా, ఇంట్లో నెమ్మది ఉండదు, ఎందుకంటే ఆయన రోజు పోయి తాగుతాడు, లేక వారికి ఒక పాప పుట్టింది. సో ఆ రోజు కూడా భర్తని తాగడానికి వెళ్ళొద్దని భార్య వారిస్తుంటే ఆయన మాట వినకుండా తగువు పెట్టుకున్నాడు, రుసరుసలాడుతూ పోతున్నాడు. సో వెంటనే చిన్న పాప వచ్చి ఆయన చేయి పట్టుకుంది, వద్దు డాడీ, మమ్మీ మాట విను, మమ్మీ ఏడుస్తుంది అని చెప్తే వినకుండా ఆ చిన్నదాన్ని కూడా పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు. సో డోర్ వేసేసాడు. వేసి నడుస్తూ కాసేపు నడిచిన తర్వాత చిన్న బిడ్డను ఎత్తుకొని తన ముఖానికి దాని ముఖాన్ని దగ్గర అట్లా పెట్టి తీసుకుపోతుంటే ముఖం తడిసింది. ముఖం తడిసినప్పుడు చూస్తే ఆ చిన్నదాని కన్నీరు ఆయన చెంపల మీద నుండి కారిపోతున్నాయి. అప్పుడు ఆయన ఆగిపోయాడు. ఆగిపోయి ఆయన ఏమన్నాడంటే, నన్ను ఏదీ కరిగించలేదు, కానీ నా కుమార్తె కన్నీరు నన్ను అట్లా కరిగిచ్చేసింది. ఇంతగా నా భార్య నా బిడ్డ నన్ను బట్టి బాధపడుతున్నారా? ఆ బాధ భరించలేకే కన్నీరు చిన్న పాప విడిచింది కదా అని వెనక్కి వచ్చేసాడు. మళ్ళీ ఎప్పుడు అతడు పోయి తాగలేదు, మళ్ళీ ఎప్పుడు తన భార్యను బాధ పెట్టలేదు, మళ్ళీ ఎప్పుడు తన ద్వారా ఇతరులకు కంట తడి
రాకుండా చూసుకుంటానని అతడు రక్షించబడ్డాడు. అతడు ఇతరుల కోసం ఏడవడం మొదలుపెట్టాడు కానీ ఇతరులను తన కోసం ఏడవనివ్వకుండా చూసుకుంటానని దేవుడి సన్నిధిలో తాను సమర్పించుకున్నాడు. సో మనం ఇవన్నీ చెప్పుకోవడానికి, వినడానికి, కాసేపట్ల కాలక్షేపానికి అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్నంత ఇంకెవరు మనల్ని మోసపుచ్చలేరు. మీరు ఈ సందేశాలు విని రూపాంతరం కార్యక్రమంలో ప్రతివారం పాల్గొని దాంట్లో చెప్పబడినవని విని దాని తర్వాత కొన్ని నిమిషాలకో గంటలకో మర్చిపోయి మళ్ళీ మీ పాత లోకం, పాత జీవితం, పాత విషయాల్లో పడిపోతే మీరు ద్రోహం చేసుకున్నంత మరొకరు మీకు ద్రోహం చేయరు. మీకన్నా అవివేకులు, మీకన్నా అవిధేయులు, మీకన్నా పెద్ద అతిక్రమార్కులు రేపు దేవుడి కోర్టులో నిలబడే వారిలో మరొకరు ఉండరు. ఆ దుస్థితి మీకు పట్టకుండా మీరు దేవుడికి మీ జీవితాన్ని సమర్పించుకోండి, పాప క్షమాపణ పొందండి, రక్షించబడండి. ఎందుకంటే యేసుక్రీస్తు అందుకోసమే మీ కొరకు ఆ సిలువలో వ్రేలాడాడు. ఆయన యొక్క రక్తము కార్చబడుటకు ప్రతి బొట్టును ఆయన ఇచ్చాడు. అండ్ ఆయన ముందు ఏడ్చాడు, తర్వాత రక్తాన్ని చిందించాడు. ఆయన మన కొరకు ప్రాణాలు అర్పించాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయనే మనల్ని రక్షించాలి, క్షమించాలి, మనల్ని నిత్యత్వం కొరకు సిద్ధపరచాలి. అండ్ రక్షించబడిన వారు ఆలోచించండి, మీరు ఎంతమంది కోసం కనీసం వారానికి ఒక్కసారైనా, నెలకొక్కసారైనా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. ఆ పరిస్థితి లేకపోతే వెంటనే దేవుడి దగ్గర మారు మనసు పొందండి. అండ్ మీరు ఇప్పటిదాకా ఏడవని ఈ విషయాల కొరకు ఏడవండి. ఇప్పటిదాకా ఏడ్చిన వాటిని వదిలేసి వాటి కొరకు ఏడవడం మానేయండి. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యం ద్వారా మేము నేర్చుకునే ప్రతి విషయం నేరుగా మా యొక్క ఆత్మ అంతరంగము లోతుల్లోనికి వెళ్ళి నాటబడి మమ్మను నియంత్రించి నడిపించి కంప్లీట్గా నడినెత్తి నుండి అరికాల వరకు మా జీవితం, ప్రవర్తన, సాక్ష్యం మార్చివేయినట్లు చేయమని, ఆ ప్రకారం ఈ వాక్యాన్ని వీక్షించి వింటున్న ప్రియులందరినీ చేయమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం అలా చేయు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.